భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఐఎన్సీ భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయ పార్టీ. 1885 డిసెంబరు 28న స్థాపితమైన ఈ పార్టీ ఆసియా, ఆఫ్రికాల్లో విస్తరించిన బ్రిటిషు సామ్రాజ్యంలో ఉద్భవించిన తొట్టతొలి ఆధునిక జాతీయవాద పార్టీ. 1920 నుండి మహాత్మాగాంధీ నాయకత్వంలో కాంగ్రెసు పార్టీ భారత స్వాతంత్ర్యోద్యమంలో అగ్రభాగాన నిలిచి పోరాడింది. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం 49 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ. భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తరువాత లాల్బహదూర్ శాస్త్రి స్వల్పకాల పరిపాలన తరువాత ఇందిరాగాంధీ పార్టీ నాయకత్వం చేపట్టింది. స్వాతంత్ర్యం తరువాత జరిగిన 17 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 7 సార్లు స్వయంగా మెజారిటీ సాధించగా, మరో 3 సార్లు కూటమిని ఏర్పరచి అధికారానికొచ్చింది. మొత్తం 54 సంవత్సరాల పాటు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచింది. కాంగ్రెసు పార్టీ తరఫున మొత్తం 6 ప్రధాన మంత్రులు దేశాన్ని పాలించారు. జవహర్లాల్ నెహ్రూ తొలి ప్రధాని కాగా, మన్మోహన్ సింగ్ పార్టీ తరఫున చివరి ప్రధానమంత్రి. ప్రధానమంత్రిగా పూర్తికాలం పనిచేసిన తొట్టతొలి నెహ్రూ కుటుంబేతర కాంగ్రెసు పార్టీ నాయకుడు పివి నరసింహారావు. కాంగ్రెసు పార్టీలో నెహ్రూగాంధీ కుటుంబానికి చెందిన 6 పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ కుటుంబం తన చిన్న కొడుకు సంజయ్ గాంధీతో పార్టీని నియంత్రించడం ప్రారంభించింది. ఇది కుటుంబం పట్ల దాస్యంగా వర్ణించబడింది. ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ వారసత్వ నాయకుడిగా రావడానికి దారితీసింది. అలాగే అతని హత్య తర్వాత సోనియాగాంధీని రాజీవ్ వారసురాలిగా పార్టీ ఎన్నుకోగా, ఆమె దానిని తిరస్కరించింది. 1997లో రాజకీయ రంగప్రవేశం చేసిన సోనియా 1998లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. సోనియాగాంధీ నాయకత్వం నుండి పదవి విరమణ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత 2017 చివరిలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి అధిపతి అయ్యారు. ఏప్రిల్ 2024 నాటికి మల్లికార్జున ఖర్గే పార్టీకి అధ్యక్షుడిగా ఉండగా, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉంది. జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాల్లో అధికార కూటమిలో భాగస్వామిగా అధికారంలో ఉంది.